హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక రామరాజు కుటుంబం మొత్తం ఆరు బయట కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. ఇక ఇంతలో సేనాపతిని పోలీస్ స్టేషన్ నుంచి అయితే ఇక భద్రావతి కుటుంబం తీసుకునైతే వస్తుంది. సేనాపతి ఇంకా ప్రేమని దగ్గరికి పిలిచి ప్రేమతో మాట్లాడుతూ, చూడమ్మా, నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు అడ్డం తిరిగావు. అప్పుడు నిన్ను బయటికి తీసుకొస్తే అందరూ రిస్క్ అన్నారు. కానీ నేను మాత్రం నా కూతురు నాకు కావాలి అని చెప్పి చాలా కష్టపడి చాలా డబ్బు ఖర్చు పెట్టి నిన్ను బయటికి తీసుకొచ్చాను. ఇంట్లో అందరికంటే నిన్నే అల్లారు ముద్దుగా చూశాను. నా ఇంటికి బంగారు తల్లి వచ్చిందని, నా ఇంటి మహాలక్ష్మి వచ్చిందని ఎంతగానో ఆనందపడ్డాను. కానీ నువ్వు ఈ కన్న తండ్రి గుండెల మీదే తన్ని నా పగోడి కొడుకుని ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయావు. పైగా నా పగోడిని కాపాడడం కోసం నా మీద కేసు పెట్టి అరెస్ట్ చేపించావు. ఇంకా ఎన్ని చేయాలనుకుంటున్నావు చెయ్యమ్మా, పర్వాలేదు. ఒక తండ్రిగా నిన్ను అర్థం చేసుకోగలను అని అనుకుంటూ ఇక అక్కడి నుంచి సేనాపతి అయితే వెళ్ళిపోతాడు. ఇక సేనాపతి అలా వెళ్ళిపోవడంతో ప్రేమ చాలా అంటే చాలా బాధపడుతుంది. ఇంకా రామరాజు అయితే ప్రేమ దగ్గరకొచ్చి, చూడమ్మా ప్రేమ, మీ నాన్న అన్న మాటలకి నీకు చాలా బాధ అనిపించచ్చు. ఇదిగో ఇట్లాంటి మాటలే నువ్వు పడకూడదనే ఈ ఉద్యోగాలు చదువులు వద్దని చెప్పాను. కానీ అది అర్థం చేసుకోకుండా నిన్ను పోలీస్ని చేస్తాను అంటూ ధీరజ్ ఏదేదో పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా అర్థం చేసుకో. ఇట్లాంటివేవీ వద్దని వాడికి నువ్వే అర్థమయ్యేలా చెప్పు అని అనుకుంటూ ఇక రామరాజు అయితే లోపలికి వెళ్ళిపోతాడు. ఇంట్లో అందరూ కూడా ప్రేమని చూసి చాలా బాధపడతారు. ఇక వల్లి అయితే, అయ్ బాబాయ్, ఈ ప్రేమ చాలా బాధపడుతుంది. ఇప్పుడు ప్రేమ ఈ కోపాన్ని పగని మనసులో దాసేసుకుని తరువాత నన్ను ఒక ఆట ఆడుకుంటుంది. అందుకే ఏదో ఒకటి చేసి ప్రేమ మన మొహంలో నవ్వు తెప్పించాలి. పైగా అందరూ కూడా నేను మంచిదాన్ని నమ్మాలి కదా అని చెప్పి ఇక వల్లి అయితే తన మనసులో అనుకుంటూ, అత్తయ్యగారండి, ప్రేమని సొత్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ప్రేమ ఎప్పుడు నవ్వుతూ కిలకిలా ఉండేది. కానీ ఒక్కసారిగా అలా నాన్నగారు అలాగే మావయ్య గారన్న మాటలకి చాలా బాధపడుతుంది అని అంటుంటే పక్కన ఉన్న నర్మద తన బాధకి ఒక విధంగా కారణం నువ్వే కదా, మావయ్య గారికి కావాలనే రెచ్చగొట్టేలా నువ్వే కదా మాటలు చెప్పావు అని చెప్పి ఇక నర్మద మాట్లాడుతుంటే వలి, అయ్ బాబాయ్, ఈ నర్మదేంటి ప్రేమ దగ్గర ఇట్ట ఇరికిచ్చేస్తుంది. చూడు నర్మద, నాకు నువ్వన్నా ప్రేమ అన్నా చెప్పలేనంత ప్రేమ. కానీ ఆ ప్రేమని మీరే అర్థం చేసుకోవట్లేదు. మీరు బాధపడుతూ ఉంటే నా గుండె తరుక్కుపోతుంది. అత్తయ్యగారండి, ఎట్టా అయినా సరే ప్రేమానికి మనమే నచ్చ చెప్పాలండి అని చెప్పి అందరూ కలిసి ఇక ప్రేమకి నచ్చ చెప్తూ ఉంటే ఇక ప్రేమ మాత్రం ఉలుకు పలుకు లేకుండా మౌనంగా ఉంటుంది. ఇక వలి అయితే, ఇదేంటి ఇన్ని చేసినా ప్రేమ నవ్వట్లేదు, అయితే ఈ పని చేయాల్సిందే అని చెప్పి అందరినీ దగ్గరికి పిలిచి, ప్రేమ మావయ్య గారు అలాగే వాళ్ళ నాన్న మాట్లాడిన మాటలకి చాలా బాధపడుతుంది. ఎట్టా అయినా సరే ప్రేమని ఈరోజు మనం నవ్వించాలి అని చెప్పి ఇక వల్లి అయితే తన తెలివితో ఇక ప్రేమని నవ్వించడం కోసం కొన్ని పాటలకి డాన్స్ చేస్తూ ఉంటుంది. అలా డాన్స్ చేస్తూ చేస్తూ తిరుపతిని గిరిగిర తిప్పి ఒక్కసారిగా వదిలేస్తుంది. ఇక తిరుపతి దబేళ్లని కింద పడతాడు. అలా తిరుపతి పడ్డంతో ప్రేమ గట్టిగా నవ్వేస్తుంది. ఇక తిరుపతి అయితే, దెబ్బ తగిలితే తగిలింది కానీ మా అమ్మాయి మొహంలో నవ్వు చూస్తే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఇదిగో వలి, నువ్వు వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్పడమే కాదు, నువ్వు ఇట్లాంటి పనులు కూడా చేస్తావా అని చెప్పి ఇక వేదవతి అయితే వాళ్ళతో మాట్లాడుతుంటే, అయ్ బాబాయ్, అదేటత్తి గారు అట్టా మాట్లాడుతున్నారు. అందరూ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటాను. కానీ మీరు నన్ను అనవసరంగా అనుమానిస్తున్నారు. నా అంతా మంచిది అమాయకురాలు ఎక్కడ దొరుకుతుంది చెప్పండి అని చెప్పి ఇక వల్లి అయితే ఒక్కతే మాట్లాడుకుంటూ ఉంటుంది. కానీ అక్కడ ఎవ్వరు కూడా ఉండరు. అయ్ బాబాయ్, ఇదేటిది, ఎవ్వరూ లేరు అని అనుకుంటూ చుట్టుపక్కల చూస్తుంది. ఇక ఎవరు లేకపోవడంతో
వెళ్ళిపోయారా అని చెప్పి ఇంకా ప్రేమ వల్లి అయితే తను కూడా లోపలికి వెళ్ళిపోతుంది. ఇక ఇక్కడ ఉండగా ప్రేమ అయితే గదిలో కూర్చుని ఒక్కతే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా ధీరజ్ ప్రేమ దగ్గరకు వచ్చి, ప్రేమ ఎందుకు బాధపడుతున్నావు అని అంటుంటే, నేనెందుకు బాధపడితే నీకెందుకు, నువ్వు హ్యాపీగానే ఉన్నావు కదా అని అంటుంటే, ఇక ధీరజ్, ఏంటి ప్రేమ అలా మాట్లాడుతున్నావు, నువ్వు బాధపడుతుంటే ఎట్లా హ్యాపీగా ఉంటాను చెప్పు, నాన్నని కూడా నీకోసమే కదా ఎదిరించాను అని అంటుంటే, చూడు ధీరజ్, నా కోసం నువ్వు ఎవరిని ఎదిరించద్దు. మావయ్య గారు చెప్పినట్టు నాకు ఈ చదువులు ఉద్యోగాలు ఏం వద్దు, సరేనా? నువ్విక ఈ విషయం గురించి ఇక్కడితో వదిలేసి, నువ్వు మావయ్య గారు బాధపడితే నేను తట్టుకోలేను అని చెప్పి ఇక ప్రేమ మాట్లాడుతూ ఉంటే, ధీరజ్, చూడు ప్రేమ, నువ్వు నాన్నకి నాకు మధ్యలో దూరం పెరుగుతుందని ఆలోచిస్తున్నావు, కానీ నీ డ్రీమ్ నీ నుంచి దూరం అవుతుందని ఆలోచించట్లేదు. చూడు ప్రేమ, నన్ను పెళ్లి చేసుకున్నంత మాత్రాన నీ డ్రీమ్కి నువ్వు దూరం అవ్వాలా? చూడు, ఎవరెన్ని చెప్పినా సరే నిన్ను మాత్రం నేను ఇన్స్పెక్టర్ని చేసే తీరుతాను అని అనుకుంటూ ధీరజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయ్యో, ధీరజ్కి నేను ఎలా చెప్పాలి అని చెప్పి ఇక ప్రేమ ఆలోచిస్తూ ఉండగా వేదవతి, వద్దు, వాడికి నువ్వు ఏమీ చెప్పద్దు. ఇక వేదవతి అయితే, వాడిని ఆత్మకమ్మా, ఆపద్దు, వాడు ఏదైతే అనుకున్నాడో అది చెయ్యనివ్వు అని అంటుంటే, ఏంటత్తయ్య మీరు కూడా ధీరజ్ని సపోర్ట్ చేస్తున్నారు, అక్కడ మావయ్య గారు ఏం మాట్లాడారో విన్నారు కదా, ఇప్పుడు కనుక ధీరజ్ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే మావయ్య గారు చాలా పెద్ద నిర్ణయమే తీసుకుంటారని చెబుతున్నారు. అత్తయ్య, మావయ్య గారు ఈ కుటుంబానికి మమ్మల్ని దూరం అవ్వమంటే మాత్రం మా వల్ల కాదు అని చెప్పి ఇక ప్రేమ అయితే మాట్లాడుతూ ఉండగా ప్రేమ మాటలకి వేదవతి, చూడమ్మా, మీ మావయ్య గారికి పిల్లలంటే ప్రాణం, పిల్లలు లేకపోతే మీ మావయ్య గారు బ్రతకలేరు, ఖచ్చితంగా మీ మావయ్య గారు అట్లాంటి నిర్ణయం ఎన్నటికీ తీసుకోరు. చూడు, మీ మావయ్య గారికి అర్థమయ్యేలా నేను చెప్తాను, నువ్విలా ఈ విషయం గురించి ధీరజ్తో గొడవ పడద్దు అని చెప్పి ఇక వేదవతి అయితే ప్రేమతో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ప్రేమ కూడా నార్మల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా భద్రావతి అయితే ఇంకా విశ్వక్ దగ్గరికి వెళ్ళి, రేయ్ విశ్వ, నేను చెప్పిన పని ఏం చేసావు అని అంటుంటే, అత్త, ఆల్మోస్ట్ మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ అవబోతుంది. రేపే ఆ అమూల్యతో పెళ్లి ప్రపోజల్ తీసుకొస్తాను, లేదు పెళ్లి పీటల దాకా తీసుకెళ్తాను అని అంటుంటే, రేయ్ విశ్వక్, ఇంకా నువ్వు మాట్లాడే దగ్గరే ఉన్నావా? చూడు, ఎట్టి పరిస్థితుల్లో అమూల్యత నీకు 2 రోజుల్లో పెళ్లి జరిగిపోవాలి అని చెప్పడంతో ఒక్కసారిగా ప్రేమ వల్ల అమ్మొచ్చి, ఏం జరుగుతుంది ఇక్కడ అని అడగడంతో, అమ్మా నీకేం తెలీదు, వెళ్ళిక్కడి నుంచి అని అంటుంటే, రేయ్ విశ్వక్, నువ్వేం చేస్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా? అక్కడ నీ చెల్లెలుంది, నువ్వేదన్నా చేస్తే నీ చెల్లెలి కాపురం పాడవుతుంది, నా మాట వినరా అని అంటుంటే, చూడమ్మా, వాళ్ళు మన చెల్లిని మన కుటుంబం నుంచి దూరం చేశారు, అట్లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలని కాకుండా నువ్విలా మాట్లాడడం నాకు అస్సలు నచ్చలేదు అని అంటుంటే, ఆ మాటలకి ఇక ప్రేమ వల్ల అమ్మ, రేయ్ మీరేం చేస్తున్నారో నాకు భయంగా ఉందిరా, ఇప్పుడే నేను మీ నాన్నతో మాట్లాడతాను అని చెప్పి ఇక అక్కడి నుంచి రేవతి వెళ్ళపోతుంటే ఇక భద్రావతి, ఆగు రేవతి, చూడు, ఇక్కడ ఏం జరుగుతుందన్నది నువ్వు ఎవ్వరికీ చెప్పడానికి వీలేదు, అలా చెప్తే నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు, ముఖ్యంగా ఆ రామరాజుని అలాగే ప్రేమని పెళ్లి చేసుకున్న ధీరజ్ని చంపటానికి కూడా ఆలోచించను అని చెప్పి ఇక భద్రావతి అనడంతో ఇంకా రేవతి అయితే మౌనంగా ఉండిపోతుంది. ఇక రేవతి అయితే, అయ్యో భగవంతుడా, వీళ్ళు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు, కానీ ప్రేమ జీవితం ఎలా ఏమవుతుందో కూడా నాకు భయంగా ఉంది అని చెప్పి రేవతి అయితే భయపడుతుంది. ఇక ఉదయాన్నే అమూల్య కాలేజ్కి వెళ్తుందే కానీ తన మనసంతా తన కోసం విశ్వక్ ఇంకా రాలేదని తన కళ్ళు అంతా వెతుకుతూ ఉంటుంది. ఇక ఇంతలో విశ్వక్ అయితే బస్టాప్లో నుంచుని ఉంటాడు. విశ్వక్ని చూసిన అమూల్య తెగ సంబరపడిపోతుంది. ఇక అమూల్య అయితే చాలా సిగ్గుపడుతూ బస్టాప్లో నుంచుని ఉంటే విశ్వక్ అమూల్య దగ్గరికి వెళ్ళి, ఏంటి నా కోసమే వెతుకుతున్నట్టుంది నీ కళ్ళు అని అడగడంతో,
నేను నీకోసం వెతుకుతానా? ఎందుకు వెతుకుతాను? నాకు అంత అవసరం లేదు అని చెప్పడంతో, నాకు తెలుసు నీ కళ్ళు నా కోసం వెతుకుతున్నాయని. చూడు అమూల్య, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలుసు. చూడు, నువ్వింకా ఇలానే రోజు రోజుకి లేట్ చేస్తే అక్కడ మన 2 కుటుంబాల మధ్యలో గొడవలు పెద్దవయ్యి ఇంకా ఇంకా దూరం పెరిగిపోతుంది అని చెప్పడంతో ఒక్కసారిగా అమూల్య, ఏంటి నేను నీ ప్రేమని యాక్సెప్ట్ చేయకపోతే మన 2 కుటుంబాల మధ్యలో దూరం పెరిగిపోతుందా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పి ఇక అమూల్య అంటుంటే, ఆ మాటలకి విశ్వక్, చూడు అమూల్య, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మన పెళ్లితో 2 కుటుంబాలు దగ్గరయ్యాయనుకో, మన కుటుంబాల మధ్యలో వచ్చిన విభేదాలు పోతాయి. అలాగే ఈ మనస్పర్ధలు కూడా దూరం అవుతాయి. తర్వాత ఒకరి మీద ఒకరికి ప్రేమ అభిమానం పెరుగుతుంది. అప్పుడు ఇట్లాంటి గొడవలేమీ రావు కదా అని చెప్పి ఇక విశ్వక్ అయితే అమూల్యతో చెప్పడంతో, ఇక అమూల్య అయితే, చూడు, నువ్వు చెప్తుంటే వినడానికి బాగానే ఉంది, కానీ ఇంతకుముందు చిన్నన్నయ్య అలాగే నడిపన్నయ్య ప్రేమించి పెళ్లి చేసుకొని ఎంత పెద్ద తప్పు చేశారని ఈ రోజుకి కూడా నాన్న భయపడుతుంటారు, బాధపడుతుంటారు. ఇప్పుడు అదే తప్పు మనం కూడా చేస్తే నాన్న ఇంకా బాధపడతారేమో అని అంటుంటే, లేదు, మీ నాన్నగారు వాళ్ళిద్దరి పెళ్ళికి బాధపడ్డారేమో కానీ మన పెళ్ళికి మాత్రం అస్సలు బాధపడరు. ఎందుకంటే మన పెళ్లితో 2 కుటుంబాలు ఒక్కటవుతాయి కాబట్టి అని చెప్పి ఇక విశ్వక్ అయితే తన మాటలతో అమూల్య మనసుని మార్చేస్తాడు. అమూల్య కూడా ఇక విశ్వక్ మాటలకి సరే అన్నట్టుగా తల ఊపుతుంది. చూడు, మనం ఈరోజే పెళ్లి చేసుకోవాలి అని చెప్పడంతో, ఏం మాట్లాడుతున్నావు? ఇప్పటికిప్పుడు పెళ్ళంటే ఎలా కుదురుతుంది అని అంటుంటే, చూడు అమూల్య, ఎక్కువ టైం లేదు, ఇప్పటికిప్పుడే పెళ్లి జరిగిపోవాలి. ఎందుకంటే మా నాన్న పక్కూరులో ఎవరికో మాటిచ్చాడంట, నన్ను వాళ్ళ అమ్మాయికిచ్చి పెళ్లి చేస్తానని అని చెప్పడంతో ఆ మాటలకి అమూల్య, చూడు, నీకిష్టమైతే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో, అంతేకాని ఇప్పటికిప్పుడు పెళ్ళంటే కుదరదు అని చెప్పి ఇక అమూల్య అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే, సరే, నన్ను పెళ్లి చేసుకోవడం కుదరదు కదా, చూడు, నిన్ను కాకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం అంటే అది నా చావుతో సమానం. మరి ఈ మరొకరిని ఎందుకు పెళ్లి చేసుకుంటాను? ఇప్పుడే నీ కళ్ళ ముందే చచ్చిపోతాను అని చెప్పి ఇక విశ్వక్ అయితే వెళ్ళి బస్ ముందు నుంచొని ఉంటాడు. ఇక అమూల్య అయితే విశ్వక్ అలా చేయడం చూసి చాలా బాధగా విశ్వక్ని పక్కకి లాగుతుంది. చూడు, నాతో నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కదా, మరి ఎందుకు ఇదంతా అని చెప్పి ఇక అమూల్యని అడుగుతుంటే, అమూల్య, నేను నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే అని చెప్పి ఇక అమూల్య కూడా పెళ్లికైతే ఓకే చేస్తుంది. ఇక ఇద్దరు కూడా ఒక గుడిలో పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు. ఇది ఇలా ఉండగా వల్లికైతే ఇక భాగ్యం కాల్ చేసి, అమ్మడు, సుడు, ఈరోజు ఎట్టా అయినా సరే అప్పులోళ్ళు కనీసం 5 లక్షలన్నా ఇమ్మన్నారే. 5 లక్షలు కనుక ఇవ్వకపోతే అప్పులోళ్ళు మీ నాన్నని నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నారే. సుడమ్మడు, ఇంతవరకు అప్పులోళ్ళకి కనిపించకుండా తప్పించుకుని తిరిగాం, కానీ ఇప్పుడు తప్పించుకునే అవకాశం కూడా లేదు అని అంటుంటే, అమ్మోయ్, ఇప్పుడే మావయ్య గారిని నా గుప్పెట్లోకి తెచ్చుకుంటున్నాను, కానీ ఇప్పటికిప్పుడు 5 లక్షలంటే ఎక్కడి నుంచి తెస్తానే అని చెప్పి ఇక వల్లితో అంటుంటే, వల్లి, సుడమ్ముడు, ఎట్టా అయినా సరే 5 లక్షలు ఏదో ఒకటి చేసి మీ మావయ్య గారిని అడిగి తీసుకురావే, లేకపోతే ఇక్కడ అప్పులోళ్ళు మమ్మల్ని చంపేసేలా ఉన్నారు. ఇప్పటికే వాళ్ళు మమ్మల్ని కట్టి పడేశారమ్మడు అని చెప్పి ఇక భాగ్యమైతే అప్పుల వాళ్ళు తనని కట్టేశారని వల్లికి చెప్తుంది. ఒక్కసారిగా వల్లి అప్పుల వాళ్ళు తన గురించి అలా చేస్తున్నారని చాలా బాధపడుతూ ఏదో ఒకటి చేయాలని ఆలోచనలో పడుతుంది. ఇక ఇది ఇలా ఉండగా అప్పుడే రామరాజు డబ్బుని తీసుకొచ్చి వేదవతి చేతికొచ్చి, బుజ్జమ్మ, ఇవి 5 లక్షలు సత్యం బాబాయ్ ఇచ్చాడు, ఈ డబ్బుని జాగ్రత్తగా ఉంచు, దీన్ని రేపు ఉదయం పక్కూరు పంపించాలి అని చెప్పడంతో, సరేనండి అని చెప్పి ఇక వేదవతి అయితే ఆ డబ్బుని లోపల పెట్టబోతుంది. ఇంతలో వల్లి వేదవతి దగ్గరకొచ్చి, అత్తయ్యగారండి అని పిలవడంతో, ఏంటి వల్లి,
మళ్ళీ ఏం ఏం చేస్తున్నావు, ఏం చేసావు అని అంటుంటే, అయ్ బాబాయ్ ఏం చేస్తాను అత్తయ్య గారు, ఏం చెయ్యట్లేదు. మావయ్య గారు బాగా తలనొప్పిగా ఉంది, టీ పెట్టిమ్మన్నారు. మీ చేత్తో పెట్టిన టీ అయితే మావయ్య గారికి తలనొప్పి తగ్గుతుందని పిలవాలని వచ్చాను అని చెప్పడంతో ఇక వేదవతి అయితే రామరాజు తన చేతుల టీని తాగి తలనొప్పి తగ్గించుకుంటాడు అన్న మాటకి తెగ మురిసిపోయి, అవునవును మీ మావయ్య గారికి నా చేతి టీ తాగితేనే తలనొప్పి తగ్గుతుంది అని చెప్పి ఇక బీరువా తాళాలు ఓపెన్ చేసి ఆ డబ్బుని అక్కడ పెట్టి లాక్ వేయకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వేదవతి అలా వెళ్ళిపోవడంతోనే వల్లి దొంగచాటుగా వెళ్ళి బీరువాలో డబ్బుని కాజేస్తుంది. ఆ డబ్బు తీసుకుని ఇక వల్లి అయితే దొంగచాటుగా అక్కడి నుంచి తన గదిలోకైతే వెళ్తుంది. ఇక ఇక్కడ చూస్తే రామరాజుకి వేదవతి టీ ఇస్తుంటే, ఏంటి బుజ్జమ్మ మిట్ట మధ్యాహ్నం టీ ఇస్తున్నావు, ఇప్పుడు భోజనం కదా పెట్టాలి అని అంటుంటే, శ్రీరామ మీరే కదండి తలనొప్పిగా ఉంది టీ కావాలి అన్నారు కదా అని అంటుంటే, ఏంటి బుజ్జమ్మ ఈ మధ్య నీకు మతిమరుపు కూడా వచ్చిందా, నేను తలనొప్పి ఉందని చెప్పానా, ఎవరన్నారు అని చెప్పి ఇక రామరాజైతే వేదవతిని అడగడంతో ఒక్కసారిగా వేదవతి వల్లి ఏం వినిందో, అనవసరంగా మావయ్య గారి ముందు నన్ను ఇరికించేసింది అని చెప్పి ఇక వేదవతి అనుకుంటూ, సరేనండి రండి భోజనం పెడతాను అని చెప్పి ఇక రామరాజుని కూర్చోపెట్టి భోజనం అయితే పెడుతుంది. ఇది ఇలా ఉండగా ఇక వల్లి డబ్బుని తీసుకొచ్చి సైలెంట్గా తన చీరల కింద సర్దుతూ ఉండగా అదే టైంలో చందు అయితే వస్తాడు. చందు, వల్లి ఏంటి లోపలేదో పెడుతున్నావు అని అంటుంటే, అయ్ బాబాయ్ ఏంటి ఎప్పుడు లేంది ఈ టైంలో వచ్చాడు, కొంప తీసి నేను బీరువాలో తీసిన డబ్బుని చూసేశాడా అని చెప్పి వల్లి భయపడుతూ, అదేంటి బా ఎప్పుడు ఈ టైంలో నువ్వు ఇంటికి రావు కదా, మరి ఇప్పుడొచ్చావేంటి అని అడగడంతో, ఓ అదా ఇక్కడ నేను ఫైల్ మర్చిపోయాను, ఆ ఫైల్ కోసం వచ్చానులే, ఏది పక్కకి తప్పుకో అని చెప్పి ఇక చందు అయితే వల్లిని పక్కకి లాగి ఆ బీరువాలో తన ఫైల్ కోసం వెతుకుతుంటాడు. ఇక వల్లి అయితే, అయ్ బాబోయ్ సీర కింద పెట్టిన డబ్బులు చూసి ఇంత డబ్బు నీకెక్కడదని నన్ను అడిగేస్తాడేమో, ఒకవేళ అలా అడిగితే ఇంట్లో పోయిన డబ్బుని నేనేం దొంగతనం చేశానని అందరికీ అర్థమైపోతుంది, ఇంట్లో డబ్బు పోయిందని తెలియకముందే ఆ డబ్బుని ఎట్టా అయినా సరే అమ్మకి ఇచ్చేయాలి అని చెప్పి వల్లి అనుకుంటూ, నువ్వు మర్చిపోయిన ఫైలు అక్కర్లేదు ఇక్కడుంది అని చెప్పి ఇక ఆ మంచం పక్కనున్న ఒక ఫైల్ని తీసి చందుకి ఇస్తుంది. ఇక చందు ఆ ఫైల్ చూసి, అవును ఇదే, ఈ ఫైల్ ఇక్కడే ఉందా అని చెప్పి ఇక చందు ఫైల్ చూసి, అవును వల్లి నేనొచ్చిన దగ్గర నుంచి గమనిస్తున్నాను, నువ్వు చాలా టెన్షన్గా కనిపిస్తున్నావు, ఏదో తప్పు చేసినట్టు భయపడుతున్నావు, ఏమైంది అని అంటుంటే, అయ్యో నన్ను చూస్తే నీకు అట్ట అనిపించిందా, లేదు అట్టంటిదేమీ లేదు, ఎప్పుడూ ఈ టైంలో రావు కదా, వచ్చేసరికి ఏమైందని కొంచెం టెన్షన్ పడ్డాను అంతే అని చెప్పి ఇక వల్లి అయితే చందుతో చెప్పడంతో, చందు సరేలే ప్రతి చిన్న విషయానికి ఇలా టెన్షన్ పడకు, ఎలా బతుకుతావో ఏంటో, ప్రతిదానికి ఇలా భయపడటం అని చెప్పి ఇక చందు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే తిరుపతి వేదవతి దగ్గరకొచ్చి, అక్క బావ నిన్న నీకు 5 లక్షలు ఇచ్చారంట కదా, దాన్నిస్తే నేను వెళ్తాను అని చెప్పి ఇక తిరుపతి వేదవతిని అడగడంతో వేదవతి ఇక బీరువాని ఓపెన్ చేసి డబ్బు కోసం అంతా చూస్తుంది. కానీ అక్కడ డబ్బు కనిపించదు. ఒక్కసారిగా వేదవతి ఏవండి అని గట్టిగా పిలవడంతో ఇక రామరాజు, ఏంటి బుజ్జమ్మ తిరుపతికి డబ్బు ఇవ్వలేదా ఇంకా అని అడగడంతో, ఏవండి నిన్న మీరిచ్చిన డబ్బు ఇక్కడే పెట్టాను, కానీ డబ్బులు కనిపించట్లేదు అని అంటుంటే, ఏం మాట్లాడుతున్నావు బుజ్జమ్మ, డబ్బు కనిపించకపోవడం ఏంటి అని అంటుంటే, అవునండి మీరిచ్చిన డబ్బుని ఇక్కడే పెట్టాను, వేసిన తలాలు వేసినట్టే ఉన్నాయి, కానీ డబ్బులు కనిపించట్లేదు అని చెప్పి ఇక వేదవతి అయితే రామరాజుతో అనడంతో, బుజ్జమ్మ అసలు నువ్వు బీరువాలో డబ్బులు పెట్టావా, ఈ మధ్య నీకు మతిమరిపొచ్చింది, నిన్న కూడా నేను టీ అడగకుండానే టీ ఇచ్చావు, ఇప్పుడేమో పెట్టిన వేసిన తాళం వేసినట్టే ఉంది, డబ్బు కనిపించట్లేదు అంటున్నావు, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకేమన్నా అర్థమవుతుందా, ఏది పక్కకి తప్పుకో నేను చూస్తాను అని చెప్పి ఇక వేదవతిని పక్కకి జరిపి బీరువా మొత్తాన్ని చూస్తాడు. కానీ బీరువాలో డబ్బులు కనిపించవు. ఇక తిరుపతి, అక్క ఏంటక్క ఇంకా లేటు,
అతను త్వరగా వెళ్ళిపోవాలి అంటున్నాడు అని చెప్పి ఇక తిరుపతి మాట్లాడుతూ ఉంటే, రే తిరుపతి, పెట్టిన డబ్బులు కనిపించట్లేదురా అని అంటుంటే, అయ్ బాబోయ్, ఈ రామరాజు ఇంట్లోనే దొంగతనం జరిగిందా అని చెప్పి ఒక్కసారిగా తిరుపతి గట్టిగా అరుస్తాడు. ఇక రానున్న ఎపిసోడ్స్లో దొంగతనం చేసిన వల్లి ఎలా దొరికిపోతుంది, అలాగే ప్రేమ విషయంలో ధీరజ్ తీసుకున్న నిర్ణయాన్ని రామరాజు అంగీకరిస్తాడా, ఇక అమూల్య అలాగే విశ్వక్ల పెళ్లికి రామరాజు ఒప్పుకుంటాడా? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో